దోస్తులు అందరు ఎట్లరు మంచిగున్నరా? గిదబ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు? కల్తీ కల్తీ కల్తీ, పీల్చే గాలి కల్తీ, తాగే నీరు కల్తీ, తినే తిండి ఉడంగా కల్తీ, ఆఖరికి పోరగాళ్లకు తాపించే పాలు ఉడంగా కల్తీ. ఈ కాలంలో ఏం తిందామన్నా కల్తీ సామాన్లే దొరుకుతున్నాయుల్లా. బాజార్లా ఏదైనా కొనుక్కుందామంటేనే మస్తు బుగులైతుంది. కల్తీ తిండి తిని తిని బీమార్ల బారిన పడి గోళీలు వేసుకుందామంటే గుడంగా ఇప్పుడు గవి కూడా కల్తీ అయిపోయాయి. ఇక ఎట్లా బతకాలే మీరే చెప్పుండ్రి. మన పట్నం శివార్లు ఉన్న దూలపల్లి కాడ కొంతమంది నకిలీ మందులు తయారు చేస్తురట. గీ ముచ్చట తెలుసుకున్న ఎన్నోటి మేడ్చల్ డ్రగ్ కంట్రోలర్ పేట్ బషీర్బాద్ పోలీసులు కలిసి గా మందులు తయారు చేసే కాడ దందాలు చేసిరట. ఇగో గిడ అడ్డమైన సామాన్లు వాడి గీ మందులు తయారు చేస్తురట. ఇగో గిట్ల తయారు చేసిన మందుల సీసాలకు గోళీలకు మంచి మంచి కంపెనీల స్టిక్కర్లు అతికించి బాజార్లకు ఇడుతురట. ఈయనే కాదుల్లో ఢిల్లీలో అడ్డా పెట్టి దేశంలో ఉన్న అన్ని జాగలకు వెళ్ళి ఇట్లా సప్లై చేస్తురట. ఇక ఎవరు చెప్పిరో ఎట్లా తెలిసిందో ఏమో కానీ పోలీసోళ్ళు దాడులు చేసి ఆడున్న గీ కేంద్రాన్ని నడుపుతున్న గోపాల్ అనేటైనా గట్లనే రామకృష్ణ అనేటోళ్లను పట్టుకున్నారట. ఢిల్లీకి వెళ్ళి వేరే జాగల గుడంగా సప్లై చేసే నిహాల్ అనేటోడు మాత్రం పరారయ్యిండట. ఇగో గీడ తయారు చేసి అమ్మేతందుకు రెడీ గుంచిన 50 లక్షల విలువ చేసే మందులను మిషన్లను జప్తు చేసిరట పోలీసులు. అయినా పైసలు కావాలంటే కష్టపడి చెమట తీయాలే గాని గిట్ల కల్తీ మందులు తయారు చేసి మంది పానాలతోటి ఆడుకున్నుడేంద్రా నాయనా. పోలీస్ సార్లు మళ్ళా ఎవ్వరు గిసొంటి పనులు చేయకుండా దొరికినోళ్ళను గట్టిగా అరుచుకోండి జరా. ఇప్పుడు మనకి ఇనిషియల్ గా చెప్పలేము కాబట్టి దానికి రిలేటెడ్ ఉందా పర్సంటేజ్ ఏమన్నా 80-90% ఉంటే హార్మ్ఫుల్ కాదు. మరి 10% ఇలా డ్రగ్ ఉండి 90% ఇది ఉందందుకు హార్మ్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనకు రిపోర్ట్స్ బట్టి తెలుసు. రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు అది కరెక్ట్ గా ఉందా ప్రాసెస్ ఉందా ఫెయిల్ అవుతుందా అనేది రిపోర్ట్ ఒక 2-3 రోజుల్లో. ఆడిది బిందెలు, బకెట్లు, క్యాన్లు, ముంతలు, చెంబులు, మగ్గులు, చెయ్యికి ఏది దొరికితే అది పట్టుకొని ఉరుకుడే ఉరుకుడు. పాపం గీ ముచ్చటింటే యానో నీళ్ళ తిప్పల ఉంటుందని నీళ్ళ ట్యాంక్ రాగానే పబ్లిక్ గిట్లా ఉరికిరేమో అనుకుంటురులే. కానీ కాదుల్లా, గీ సీను మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మొద్దుగూడెం కాడ కనిపించింది అన్నట్లు. అసలు ముచ్చటేందంటే మొన్న కాకినాడ నుంచి మన హైదరాబాద్కు మంచి నూనెతోని వస్తున్న నూనె ట్యాంకు అశ్వారావుపేట సత్తుపల్లి రోడ్డు మధ్యలో బోర్ల పడ్డదన్నట్లు. గా ట్యాంకరు స్పీడ్గా వచ్చి బోర్ల వడుతోటి గన్లో ఉన్న నూనె అంతా బయటికి కారుడు షురు అయ్యింది. ఇంకేముంది, గీ ముచ్చట ఆ నోట ఈ నోట ఊళ్ళోళ్ళందరికీ తెలిసి ఇక ఉరుక్కుంటా ఇంట్లో పనులన్నీ పక్కకు పడేసి చేతికి ఏది దొరికితే అది పట్టుకొని గా ట్యాంక్ కాడికి ఊరికొచ్చిరన్నట్లు. అవు మరి ఇప్పుడు నూనె ధర ఎట్లా మండిపోతుందిలా. మరి కిలో ఎందాక 160 రూపాయలు అయింది. మరి ఒట్టిగానే వస్తుందంటే ఊకుంటారా ఎవరైనా? అసలే ముందర ఏకాదశి వస్తుంది. అందరి ఇండ్లల్లా అప్పలు చేసుకుంటారు. గిసొంటి టైంలో నూనె ఉట్టిగా గారిపోతుందంటే ఎట్లుంటుంది కదా. గా ట్యాంకర్ కాడికి కుప్పలు కుప్పలుగా జనం వచ్చేసరికి నూనె కోసం ఒకళ్ళనొక్కళ్ళు నూక్కునుడు షురు చేసిరు. రోడ్డంతా జనం నిండి ట్రాఫిక్ జామ్ అయింది అన్నట్టు. ఇక ముచ్చట తెలుసుకున్న పోలీసోళ్ళు ఎంట్రీ ఇచ్చిరు. చల్ నూనె లేదు ఏం లేదు నడుర్రి అని గదిరిచ్చేసరికి 7 ఉన్నోళ్ళాడికి పరారయ్యిరు అన్నట్లు.
నీ బుల్లెట్ బండకి వచ్చేతబా డుగుడు గుడు గుడుగు అనే పాట ఎంత ఫేమస్ అయిందో మనందరికీ ఎరికే కదానుల్లా. ఈ పాట వచ్చిన సంది చాలా మంది పోరలు బుల్లెట్ బండి మీద మోజు పెంచుకొని గా బండ్ల మీద చక్కర్లు కొట్టుకుంటా ఫోటోలకు పోజులు ఇస్తారు. ఇగో గట్లనే మేము కూడా ఇప్పుడు బుల్లెట్ బండి ఆర్తనే పట్టుకొచ్చిన ముల్లో. బండి అంటే మామూలు బండి కాదుల్లో, బంగారు బుల్లెట్ బండి అన్నట్లు. అవు మీరిన్నది నిజమే. బీహార్ రాష్ట్రంలో ఉన్న భోజ్పూర్లా హల్చల్ చేస్తున్నట గీ బంగారు బుల్లెట్ బండి. గీ రాష్ట్రంలో బంగారు బాబు అదేనుల్లా గోల్డెన్ మ్యాన్ అనే పేరు పడ్డ ప్రేమ్ సింగ్ ఇప్పుడు మల్లోపాలి వార్తలకెక్కిండి అన్నట్టు. బంగారం అంటే ఎక్కడ లేని ప్రేమున్న గీన చేతి ఏళ్లకు మెడల మణికట్టు భాగంలో పెద్ద పెద్ద బంగారు తొడుగులు వేసుకుంటాడట. ఈయన పెయ్యి మీద ఎందక్క 5 కిలోల బంగారు ఆభరణాలు ఉంటాయంటే చూడురి మరి. ఇప్పుడు కొత్త ముచ్చట ఏందంటే గోల్డెన్ మ్యాన్గా పేరున్న నేను అందరి లెక్క ఉట్టి బండి నడితే ఎట్లా అనుకున్నాడో ఏమో కానీ బంగారు బుల్లెట్ బండిని చేపించిండట. అవు మీరు ఇన్నది నిజమేనులా. గీ ప్రేమ్ సింగ్ గాయన నడిపే బుల్లెట్ బండికి బంగారు పూత ఓపించుకుంటున్నట్టుల్లో ఎందాక 15 లక్షల రూపాయల ఖర్చు పెట్టి 200 బంగారంతో బుల్లెట్ బండికి పూత పోయించిండట. ఇక బంగారు బండి వేసుకొని రోడ్ల మీదకి రయ్యి రయ్యమంటూ పోతుంటే మిగతా వాళ్ళందరూ నోరు తెరిచి చూసే కాడికి వచ్చింది. మాది జమీందారుల కుటుంబం, నేను కూడా మంచిగానే సంపాదిస్తా. మా బీహార్ రాష్ట్రంకు పేరు దేనికి నేను గిట్ల ఏత్తున్నా అంటుండు గాసారు. గంతేగాదుల్లో గాయన నెత్తికి జుట్టుకునే పగిడి కళ్ళకు పెట్టుకునే అద్దాలను కూడా బంగారంతో ఏపిస్తుండట. గీ ఆర్త చూసినాక మా అమ్మలక్కలు గాల ఇంట్లోతోని ఎంత నసనస పెడతారో ఏమో పో. ఓ అన్నలు, గీ ఆర్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుందని వాటికొచ్చినాం అన్నట్లు. ఇప్పుడు మనం కలెక్టర్ సార్ దగ్గరకో మన మండలంలో ఉండే ఎంఆర్ఓనో ఎండిఓ సార్ల దగ్గరకో లేకుంటా ఇంకా వేరే ఆఫీసర్ తానికో ఎందుకు పోతాం? ఎందుకు పోతాం? మాకు పింఛన్ అత్తలేదనో, మాకు లోన్ కావాలనో, మాకు గిది కావాలనో లేక గది కావాలనో దరఖాస్తు ఇద్దామని పోతామంటురులే. అవు మీరు చెప్పింది నిజమే. కానీ కొంతమంది వాళ్ళ కోసం కాకుండా ఊళ్ళోళ్ళందరి తిప్పలు తీర్చే పనులు చేయమని కోరుతందుకు కూడా పెద్ద పెద్ద సార్ల దగ్గరికి పోతారు కదనులా. కావాలంటే గీ ముచ్చట చూడుర్రి. మన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల తిర్యాని అనే మండలం ఉందట. గీడికెళ్ళి 3 కిలోమీటర్ల దూరంలో ఇంక్లైన్ అనే ఊరుందట. అయితే మండలంలోకేని గీ ఊలికి రోడ్డు లేదటల్లో. ఎప్పుడో ఏళ్ల ముందర రోడ్డు వేసిరట కానీ గిప్పుడు తుక్కు అయిపోయి నడిచే వీలు కూడా లేకుండా పోయిందట. గీ ఒక్క రోడ్డే కాదుల్లో, గీడుండే గూండాల మంగి రోడ్డు తిర్యాని నుండి తాండూర్ ఐబీకి పోయే మెయిన్ రోడ్డుగా పురాత ఖరాబయిందట. గీ రోడ్లు మంచిగా చేయమని ఎన్ని మాటలు ఆఫీసర్లకు నాయకులకు కోరినా ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడే లేదట. ఇగో అలాగా జిల్లా కలెక్టర్ సారు నీతి ఆయోగ్ అనే ప్రోగ్రాం కోసం గీదే తిర్యాని ఊరికి వచ్చిండన్నట్లు. ఇంకేముంది, దొరికిందే ఛాన్స్ అనుకున్నాడో ఏమో కానీ గాడుండే పబ్లిక్ కోసం కొట్లాడే ధర్ము అనే ఆదివాసీ లీడరు కలెక్టర్ పోయే దారంట వండుకొని అడ్డం పడ్డాడు. గీ ముచ్చట తెలిసిన కలెక్టరు ఆయన దగ్గరకు రాగానే గాల రోడ్లు ఎట్లున్నాయి, గాలు ఎట్లా తిప్పలు పడుతున్నారు మొత్తం చెప్పినట. సారు, నాయకులు ఎత్తారో లేదా మీ కాడ స్పెషల్ ఫండ్ ఉంటుంది కదా, ఇగో గల్లకెంచి పైసలిచ్చి మాకు రోడ్లు వేయిస్తారో గా కలెక్టర్ సార్ కాళ్ళ మీద పడ్డాడు. గీ రోడ్డు కోసం పైసలు ఇస్తామని ఒప్పుకుంటేనే గీడికెళ్ళి లేస్తా, లేకుంటే ఇట్లానే వండుకుంటా అని మొండికేసిండట. ఇక చేసేదేమీ లేక రోడ్ ఆఫీసర్లతోటి మాట్లాడిన గా కలెక్టరు జల్దీనే రోడ్లు వేస్తామని ఒట్టు యేసుడుతోని మన ధర్ము కాక రోడ్డు మీదకెళ్ళి లేచిండట. కానీ గైన కోసం కాకుండా పబ్లిక్ తిప్పల కోసం గిసొంటి పని చేసిండంటే గీ కాక చాలా గ్రేటుల్లా.
ఆ, చలో ఇక షురూ చెయ్యుర్రి. డప్పుల మూతలు, పోతరాజుల ఆటలు, శివసత్తుల డాన్సులు, అమ్మలక్కల బోనాలు, ఎక్కడిది పట్నంలో యాడ చూసినా గిదే జోరు. అవు మరి గీ ఆళ్ళ సంధి ఆషాఢ మాసం సురువు అయ్యింది కదా నుల్లా. ఆషాఢం అంటేనే బోనాల పండుగ, బోనాలంటేనే మన పట్నమే. మరి ఏ యాడకి పోయినా కానీ, ఏ గల్లీకి పోయినా కానీ, ఏ రోడ్డు చూసినా కానీ, ఏ సౌరస్థాలు లెంకినా కానీ గిదే జోరు. మళ్ళా నిన్న ఐతారం మన పట్నంలో ఉన్న గోల్కొండలున్న జగదాంబ తల్లికి తొలి బోనం ఎక్కిచ్చిర్రు. ప్రతి ఏటా బోనాల పండుగ వచ్చిందంటే చాలు పట్నం మొత్తం గదే పండుగలో మునిగి తేలుతారు అన్నట్లు. ఇక ఇయాల్టి సంధి నెల రోజుల దాకా రోజో తీరు బోనాలు, రోజో తీరు పండుగ పోర్రి. మరి బోనాలకు పేరు పోయిన మన పట్నంలో ఈ ఏడాది కూడా ఎసొంటి తక్లీఫ్ రావద్దని సర్కారోళ్ళు కూడా బాగానే కష్టపడుతుర్రులో. పోలీసోళ్ళతోటి ఆఫీసర్లతోటి ఎప్పటిదప్పుడు మీటింగ్లు పెట్టుకుంటా పబ్లిక్కు ఎసొంటి తిప్పలు కావద్దని సకల సౌలతులు ఎత్తురనుకోరి. ఇక బోనాల కోసం ఎందాక 20 కోట్లని ఇచ్చింది మన సర్కారు. ఇక ఐతారం గోల్కొండ జగదాంబకు తొలి బోనం ఎక్కించినారు కదా అనుల్లా. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు లగ్గం సంబురంగా ఎత్తరన్నట్లు. 21వ నాడు లష్కర్ బోనాలు, ఆ తెల్లారి రంగం ఉంటదన్నట్లు. గదేనుల్లా ఈ ఏడాది కాలం ఎట్లుంటది, ఆనలు పడతాయా వడయా, పబ్లిక్కు ఎసొంటి తిప్పలొస్తాయి, ఏం చేయాలి, ఎట్లెట్లా చేయాలి అని అమ్మోరు తల్లి జోత్స్యం చెప్తుంది కదా అనుల్లా. గివన్నట్లు మన బోనాల ముచ్చట్లు. ఇక మీరు కూడా మీ గల్లీలో ఉండే అమ్మోరి గుళ్ళకు పోయి తల్లిని మంచిగా మొక్కుకోర్రి. వీలు చూసుకొని పెద్ద బోనాల కాడగూడంగా పోవుర్రి, మస్తుంటది. మొన్నటిదాకా గులాబీ పార్టీల సర్కారు ఉన్నప్పుడు హరితాహారం అనే పేరుతోటి మొక్కలు నాటే పనిని జోరుగా చేసిరుల్లా. ప్రతి ఏటా జూనో లేదా జూలై నెలలల్లా ఆనలు షురూ కాగానే ఆఫీసర్లు, నాయకులు, సంఘాలోళ్ళు, మహిళా గ్రూపోళ్ళు పల్లెకెళ్ళి పట్నం దాకా యాడ చూసిన మొక్కలే మొక్కలు. ఓ నెల రోజుల దాకా గీ మొక్కలు నాటే పని అనిపిస్తుండే. ఇప్పుడు సర్కారు మారింది. మరి మన షెయ్యి పార్టీ సర్కారు కూడా ఈ మొక్కలు నాటే ప్రోగ్రాము జోరుగానే ఎత్తురుల్లో. గప్పట్ల హరితహారం అంటుండే, ఇప్పుడేమో వన మహోత్సవం అని పేరు పెట్టిరు. ఇగో వారం 10 దినాల సంధి ఈ మొక్కలు నాటే పనిని జోరుగా కొనసాగిస్తురు. మన మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు యాడికి పోయినా మొక్కలు నాటే పని పెట్టుకుంటురట. ఇగో గియాల మన ములుగు జిల్లాల తిరుగుతున్న మంత్రి సీతక్క గాడున్న బడికి పోయి పోరగాలతోని కలిసి మొక్కలు నాటిందట. పోరోలందరూ తలో మొక్క నాటాలని, గవి పెద్దగా అయ్యేదాకా నీళ్లు పోసుకుంటా కాపాడాలని చెప్పిందట. నిజమే కదా నుల్లా, ఈ కాలంలో చెట్లు లేక పచ్చదనం తగ్గిపోయి గాలంతా ఖరాబ్ అవుతుందని, గిట్లనే ఉంటే రేపటి దినంలా గాలి తీసుకుని కూడా కష్టమవుతుందని గాలి మీద పరీక్షలు చేసే శాస్త్రవేత్తలు కూడా చెప్తుర్రులా. గీ మొక్కలు నాటే కార్యక్రమము సర్కారులదేనని చేతులు దులుపుకోకుండా మీ ఇంటి కాడనో, తోట కాడనో, యాడనో ఓ జాగల ఓ 5 మొక్కలు నాటి కాపాడుకోరులా.
యాడికెళ్ళి మోపైతుర్రో ఏమోరా నాయన, రోజుకో పేరుతోటి కొత్త కొత్త దొంగల ముఠాలు రువ్వాడి చూపిస్తున్నాయి మన కాడ. పట్నం శివార్లున్న గల్లీల మీద నజరేసిన గీ బట్టెవాస్గాళ్ళు తాళమేసిన ఇల్లు కనిపిస్తే చాలు ఇంట్లకు సొచ్చి గుల్ల గుల్ల ఎత్తురు. మొన్నటిదాకా షెడ్డీ గ్యాంగు, లుంగీ గ్యాంగు, ఆయిల్ గ్యాంగు, షూడీదార్ గ్యాంగు, తార్ గ్యాంగు అని విచిత్రమైన పేర్లతోటి హల్చల్ చేసిరు కదనులా. ఇగో గీ మధ్యన పార్దీ గ్యాంగ్ అని కొత్తగా మోపైతుర్రు. గీ దొంగలు చాలా ఖతర్నాకుల్లో. ఇంటికి తాళం ఉందా లేదా అనే ముచ్చటతోని వీళ్ళకు అస్సలు పనిలేదు. మంచిగా సొత్తు దొరుకుతుందని అనిపిస్తే చాలు గా ఇంటిని టార్గెట్ చేస్తారట. అర్ధరాత్రి గా ఇండ్లకు చొరబడి ఇంట్లో ఉన్నోళ్ళందరినీ అర్లల్లో వేసి బీరువాలు వలగొట్టి అందిన కాడికి దోసుకొని ఊడాయిస్తారట. ఇంట్లో ఉన్నోళ్ళు ఎవరైనా లొల్లి చేసినా అడ్డం పడ్డా వాళ్ళ దగ్గరున్న ఆతార్లతోని చంపేస్తారట. ఇండ్లనే కాదుల్లో హైవేల మీద పోయే లారీలను, కార్లను కూడా ఆపి మరీ దోపిడీలు చేస్తురట గీ గ్యాంగు. గందుకే గీలను పట్టుకునేటందుకు పోలీసోలు చాలా రోజుల సంధి చెమట దిత్తురన్నట్లు. ఇగో మొన్న నల్గొండల షోరీ వేసి పారిపోయిన గీ పార్దీ దొంగలు మన పట్నంలో ఉన్న శివార్లున్న అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఉన్న పోలీసోల చెవుల పడ్డదట. గా గ్యాంగులో ఉండే ఇద్దరు దొంగలు అందరు తీరుగానే ఆటోలలో ఎక్కి ఎల్బీ నగర్ దిక్కు వస్తురట. ఇక మన పోలీసోళ్ళు కూడా బండి వేసుకొని గా ఆటోను ఫాలో అయ్యిరట. కొంచెం దూరం పోయినాక ఆటోను ఆపి అందున్న ఇద్దరు దొంగలను పట్టుకున్నారట. కానీ గా దొంగలు పోలీసోళ్ళను నూకేసి పరారయ్యే పనిలో పడ్డరు. ఇంకేముంది, తూపాకులకు పని చెప్పిన మన పోలీసోళ్ళు గాళ్ళకి కాల్పులు చేసిరట. అబ్బో, మనం ఆగకుంటే సంపేట్లట్లు ఉన్నారని భయపడ్డ గాళ్ళు పోలీసోళ్లకు లొంగిపోయిరు. గీ ముచ్చటంతా ఇంటే అచ్చం సినిమా లెక్కలే అనిపిస్తుంది కదానులా. కానీ గిది నిజముల్లో. ఏమైనా కానీ గింత కష్టపడి గా దొంగలను పట్టుకున్న పోలీసోళ్ళకి సెల్యూట్ చేయాలబ్బా. ఇగో గీ ముచ్చట చెప్పే ముందు ఓపాలి గీ వీడియో చూడుర్రి. చూసినాం, ఏముంది, గిన్లా యాన్న ఒక రైతన్న పొలంలో ఈతనాలు ఎత్తుండు, అరినాట్లు ఎత్తుండి అని అంటురులే. మీరన్నది కరెక్టే, కానీ గీ రైతన్నను మంచిగా చూడుర్రి. అవునుల్లో గీనను ఏడ్నో చూసినట్టు అనిపిస్తుంది కదా. అవు, మీరు అనుమానం నిజమే. గీడ పొలం పనులు ఎత్తున్న గా రైతన్న మన నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే నోముల వీరేశం సార్ అన్నట్లు. అవు గా సారే, ఏం లేదుల్లా, ఇప్పుడు ఆనలు పడి పొలం పనులు షురూ చేసిరు కదా. గీ సారోళ్ళు పొలం కాడగూడంగా నాట్లేసే కార్యం చేసిరన్నట్లు. గీ అలాగా పనులు చూద్దామని ఆడికి పోయిన మన సారు పానం ఆగలేదో ఏమో గాని కారు దిగి ప్యాంటు మీదికి ఎక్కి పొలంలకు దిగిండన్నట్లు. కూలోలతోని కలిసి మందు చల్లుడు, నాట్లను అందించుడు, నాట్లేసుడు గిసొంటి అన్ని పనులు చేసిండన్నట్లు. అంతేకాదుల్లో గాడికే సద్ది బువ్వ తెచ్చుకొని పొలం గట్ల మీద కూసోని కూలీలతోని కలిసి బువ్వ తిన్నాడన్నట్లు. గంత పెద్ద పేరున్న మా ఎమ్మెల్యే సారు మాతోని కలిసి పని చేసుకుంటా వాళ్ళతోని కలిసి తింటుంటే గాడుండే కూలీలు తెగ మురిసిపోయి సంబరపడ్డారనుకోర్రి. మరి గట్లుంటుంది మట్టి వాసన అంటే. ఒక్కసారి మట్టిలో దిగి ఏరువాక సాగితే మళ్ళా మళ్ళా చేయాలనిపిస్తుంది అన్నట్లు. ఏమైనా మట్టి మీద గైనకున్న పేమని దాసుకోకుండా ఎమ్మెల్యే అన్న ముచ్చట పక్కన పెట్టి పొలం బాట పట్టిన గీ సార్ను మెచ్చుకోక తప్పదుల్లా.
మన పెద్దోళ్ళు ఏదైనా మంచి పనులు జరుగుతుంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సామెతలు బాగా వాడుతుంటారు. ఇగో గీ సామెతను సీరియస్గా తీసుకుందో ఏమో కానీ గీ అమ్మడు నిత్య పెళ్లి కూతురులాగా మారింది. ఇక అసలు ముచ్చటేందంటే తమిళనాడులో ఉండే సంధ్య అనే మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 పెళ్ళిళ్ళు చేసుకుందుల్లో. అవు మీరిన్నది నిజమే, 50 మందిని పెళ్లి చేసుకుంది గీ అమ్మ. పైసలు బంగారు నగలను దోసుకోవడం కోసం పక్కా ప్లాన్ చేసిన గీ అమ్మడు సోషల్ మీడియాలో పెళ్లి సంబంధాలు ఎంకే వెబ్సైట్లల్లా మాయ మాటలు మంచి మంచి ఫోటోలు పెట్టి యువకులను ఆకర్షించింది అన్నట్లు. ఇగో గిట్లనే ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా హాఫ్ సెంచరీ పూర్తి చేసిందట గీ అమ్మడు. అయితే గీ ముచ్చట ఎట్లా బయటపడ్డదో ఏమో తెలియదు కానీ తమిళనాడులో ఉండే తిరుప్పూర్ అనే పట్టణంలో ఉండే ఓ పిల్లగానికి 35 ఏండ్లు దాటినా కానీ పెళ్లి కుదురుతలేదట. అయితే గీ మధ్యన డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్లో గీ మాయలేడి వివరాలు చూసి మనసు వారేసుకునుడే కాదుల్లో సంబంధం ఓకే కూడా వేసుకొని లగ్గం కూడా వేసుకున్నట. ఓ 3 నెలలు అయినాక మన అమ్మడి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందట. గిది గమనించిన మనోడు ఎందుకైనా మంచిది ఆమె ఆధార్ కార్డును చెక్ చేసిండట. గండ్ల భర్త పేరు ఉండడం అది గైన కాకుండా ఇంకా ఎవలో ఉండుతోని షాక్ తిన్నాడట. అరే గిదేంది, ఉంటే నా పేరు ఉండాలే లేకుంటే గాల నాయన పేరు ఉండాలే కానీ గంతే కానీ గిట్లెట్లో ఉంటుంది అని గామెను నిలదీసిండట. అబ్బరకొండో ఎటో కొడుతుంది అనుకున్న గా సంధ్యమ్మ నోరు మూసుకొని కాపురం చేయి లేకుంటే సంపెత్త అని దమ్కి ఇచ్చిందట. గా తర్వాత గీ షాకులకెళ్ళి తెరుచుకున్న గా పిల్లగాడు పోలీసోళ్ళ చెంతకు చేరి ముచ్చటంతా చెప్పిండట. పోలీసోళ్ళు మన అక్కను పిలిచి వాళ్ళ స్టైల్లో విచారిస్తే ముచ్చటంతా బయటపడ్డదుల్లో. గిట్లా రకరకాల తీర్లల్లా పెళ్ళిళ్ళు చేసుకుంటా గాల దగ్గరుండే నగలు పైసలు దోసుకునుడే పనిగా పెట్టుకుందట మన నిత్య పెళ్లి కూతురు. ఇంకో ముఖ్యమైన ముచ్చటేందంటే గీ మాయలేడి వలన చిక్కుకున్న పెళ్లి కొడుకులల్లా ఒక పోలీసు డిఎస్పీ మరో 2 పెద్ద సార్లు కూడా ఉన్నారంటుల్లో. ఇక చూసారు కదా నుల్లా గివి గియాల్టి గిదబ ముచ్చట్లు మల్లోపాలి మరిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు శనార్థులు.